హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అనమాట. నార్త్ ఈస్టర్న్ రైల్వే గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్కి సంబంధించి యాక్ట్ అప్రెంటిస్ ట్రైనింగ్ అనమాట. 2024-25కి సంబంధించి ఒక 1000 అబోవ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 12th June 2024 స్టార్ట్ అయింది. ఇంకా 11th July 2024 ఈజ్ ద లాస్ట్ డేట్ అనమాట. ఫ్రెండ్స్, ఇంకా వేకెన్సీ విషయానికి సంబంధించి మనకి 9 వేరియస్ లొకేషన్స్లో అయితే ఈ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. గోరఖ్పూర్, అలాగే గోరఖ్పూర్ కాంటినెంట్, అలాగే ఇజ్జత్ నగర్, అలాగే లక్నో అనమాట, గోండా, వారణాసికి సంబంధించి ఇక్కడైతే మనకి ట్రేడ్ వైజ్ అలాగే ఈ యొక్క వర్క్షాప్ వైజ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయన్నమాట. మీరు అప్లై చేసే ముందు మీరు ఏ ట్రేడ్లో ఐటీఐ చేశారో ఆ ట్రేడ్కి సంబంధించినటువంటి మీ యొక్క కేటగిరీ ఏంటి, మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని దాన్ని బట్టి మీరు చూస్ చేసుకుని ఎక్కువ వేకెన్సీస్ ఉన్నది అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకొని దానికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇదైతే 1 year ట్రైనింగ్ అనమాట, జాబ్ కాదు. 1 year తర్వాత అయితే మీకు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మీకు తర్వాత CCAA కింద 20% ఈ యొక్క జాబ్స్ అయితే ఉంటాయన్నమాట రైల్వేలో మీకు. అలాగే ఇక్కడ మనకి ఏజ్ లిమిట్కి సంబంధించి 15 to 24 years అనమాట. యాజ్ ఆన్ 12th June 2024కి మీరు చెక్ చేసుకోవాలి. 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా SC/ST అప్లై చేస్తే 29 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా OBC క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక NCL వాళ్ళైతే 27 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి 10th క్లాస్తో పాటు ITI అయితే కావాలన్నమాట. 10th క్లాస్లో మీకు 50% మార్క్స్ మినిమం అయితే వచ్చి ఉండాలి. ITI అయితే పాస్ అయ్యి ఉండాలి. మీరు ఏ ట్రేడ్లోకి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ ట్రేడ్కి సంబంధించి 12th June 2024కి మీకు ITI అయితే కావాలన్నమాట. 10th పాటు ఫీజుకి సంబంధించి దీనికి SC/ST PWD క్యాండిడేట్స్ అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీజు లేదనమాట. అదర్స్ మాత్రం మేల్ క్యాండిడేట్స్ UR OBC EWS ఒక 100 rupees మాత్రమే మీరు పే చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మీకు ఎగ్జామినేషన్ అయితే ఏమి ఉండదన్నమాట. మీకు వచ్చినటువంటి మార్క్స్ అగ్రిగేట్ ఆధారంగా అయితే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం కాల్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సంవత్సరం పాటు అనమాట. మినిమం ఒక 10,000 rupees నెలకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, లాగిన్ అయిపోయి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంది, దీని మీద మొదట క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇందాక చెప్పినట్టుగా నోటిఫికేషన్లో ఇక వర్క్షాప్ వైజ్ ఇంకా అలా కూడా ట్రేడ్ వైజ్ వేకెన్సీస్ ఉన్నాయి. చెక్ చేసుకోవాలి. మీరు అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ ఆన్ చేసుకొని ప్రొసీడ్ అయితే అవ్వాలి. ప్రొసీడ్ అయితే ఇలాగైతే వచ్చిందనమాట. ప్రైమరీ రిజిస్ట్రేషన్ ఫర్ గోరఖ్పూర్ రైల్వే యాక్ట్ అప్రెంటిస్ ట్రైనింగ్. మీరు దేంట్లో ఏ ట్రేడ్లో ITI చేశారు, మీరు ఏ ట్రేడ్కి అప్లై చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ట్రేడ్ సెలెక్ట్ చేసుకున్నాము, ఫిట్టర్ అని వచ్చిన తర్వాత PWD క్యాండిడేట్స్ అయితే ఎస్పెట్టా, లేకపోతే నో అనమాట. నో ఆల్రెడీ ఉంది కాబట్టి మనం ఏం చేయనవసరం లేదు, ఓకే అనాలి. ఇక్కడ ట్రేడ్ మనం ఫిట్టర్ సెలెక్ట్ చేసుకున్నాం, PWD క్యాండిడేట్స్ కాదని చెప్పేసి నో వచ్చింది, కంటిన్యూ చేసుకోవాలి. కంటిన్యూ అయితే అయ్యామన్నమాట. ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి యాజ్ పర్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అండ్ మెమోస్ ప్రకారం. ఫ్రెండ్స్, ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క ఈమెయిల్ ID ఇక్కడ ఎంటర్ చేయాలి, మిస్టేక్స్ లేకుండా కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, 10-digit మొబైల్ నెంబర్, అదైతే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఈ బాక్స్లో ఎంటర్ చేసుకోవాలి. అలాగే మీ రిలీజియన్ అనమాట, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సెలెక్ట్ చేసుకోవాలి. మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, మీ యొక్క మదర్ నేమ్ అనమాట. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి, 12-digit ఆధార్ కార్డ్ నెంబర్. కమ్యూనిటీ మీరు SCనా, STనా, OBCనా, జనరల్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ మనకి డే, మంత్, ఇయర్ ఇచ్చారు. మొదట డే సెలెక్ట్ చేసుకోవాలి, మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఆర్ యూ ఏ వార్డ్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ లేదంటే ఈ సర్వింగ్ జవాన్స్కి సంబంధించినటువంటి సర్వింగ్ చిల్డ్రన్ అయితే కనుక ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎస్ పెట్టాలి, కాకపోతే నో పెట్టుకోవాలన్నమాట. మీకు నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ మనకి కిందకు వచ్చేస్తే ఇక్కడ అడ్రస్ అనమాట. కమ్యూనికేషన్ కోసం డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, స్టేట్, మీ అడ్రస్లో నుంచి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇది టిక్ ఆన్ చేస్తే పర్మనెంట్ అడ్రస్ కూడా ఆటోమేటిక్గా ఫిల్ అవుట్ అయిపోతాయి. ఇంకా 10th క్లాస్కి సంబంధించి రోల్ నెంబర్ అనమాట, సీరియల్ నెంబర్ కాదు, రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి.
అలాగే 10th క్లాస్ బోర్డు అనమాట. మీరు ఏ బోర్డులో చదువుకున్నారు, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, ఇంకా సిబిఎస్ఈనా ఏ బోర్డు, ఇంకా 10th క్లాస్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి టోటల్గా మొత్తం మీద, టోటల్ మార్క్స్ ఎంత. సపోజ్ 600 480 వస్తే 80% ఆటోమేటిక్గా వస్తుంది. ఏ ఇయర్లో పాస్ అయ్యారు 10th. అలాగే ఐటీఐ అనమాట. ఐటీఐకి సంబంధించి సర్టిఫికేట్ నెంబరు, ఏ ఇన్స్టిట్యూట్లో ఐటీఐ చేశారు, ఐటీఐ పాసింగ్ ఇయర్ ఎప్పుడు పాస్ అయ్యారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, అంతకి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మీకు వచ్చిన మార్క్స్ ఎంత, టోటల్ మార్క్స్కి పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. టిక్ ఆన్ చేసుకోవాలి. ఇంకా కూడా క్యాప్చర్ ఎంటర్ చేసి కంటిన్యూ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ప్రివ్యూ అయితే కనపడుతున్నది. మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం అన్ని ఇన్ఫర్మేషన్ ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్గా ఉంటే ఇది టిక్ ఆన్ చేయాలి. లేదంటే కనుక మీరు ఎడిట్ చేయాలనుకుంటే దీని మీద క్లిక్ చేసి ఎడిట్ అయితే మోడిఫికేషన్ అంటే ఏదైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. లేదంటే అక్కడ పైది క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. లేదంటే కిందది క్లిక్ చేసి మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డియర్ క్యాండిడేట్ యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని వచ్చింది. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట. రిజిస్ట్రేషన్ నెంబర్ మనకి ఎస్ఎంఎస్ అయితే వచ్చింది, పాస్వర్డ్ కూడా వచ్చింది అనమాట. దాంతో లాగిన్ అయితే ఇలా వచ్చింది. ఇక్కడ మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. చెక్ చేసుకొని ఇక్కడ కంప్లీట్ అప్లికేషన్ దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలాగైతే వచ్చిందేమో ఇక్కడ మనకి యూనిట్ ప్రిఫరెన్స్ అనమాట. మీరు ఇందాక చెప్పినట్టుగా ఎక్కడైతే వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయో అవి చూసుకొని మీరు ఈ విధంగా అయితే ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కువ ఉన్న వాటిల్లో ఇచ్చుకుంటే మీకు అవకాశాలు ఎక్కువగా అయితే ఉంటాయి. సో ఈ విధంగా మనకి ఇక్కడ ప్రిఫరెన్సెస్ దాదాపుగా మనకి 9 దాకా ఇచ్చారు. ఆ 9 అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేసుకోవాలి 50 KB వరకు. సిగ్నేచర్ కూడా 50 KB వరకు జేపీజీలో కానీ పిఎన్జీలో కానీ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. 10th క్లాస్ మార్క్ షీట్ అప్లోడ్ చేయాలి 300 KB వరకు. ఐటీఐ సర్టిఫికేట్, ఇంకా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కానీ వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ అనమాట 300 KB వరకు అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లోడ్ అనే బటన్ ఉంటుంది. ఇక్కడ ఫైల్ అని చెప్పేసి ఫైల్ సెలెక్ట్ చేసుకొని తర్వాత అప్లోడ్ అనాలి. ఆ విధంగా మీరు అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఫీజు ఉన్న వాళ్ళకి పే నౌ అని ఫీజు అయితే వస్తుంది అనమాట. వాళ్ళు ఫీజు అయితే పే చేసుకోవాలి. ఇక్కడ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. గేట్వే ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ కాల్ డీటెయిల్స్ అని ఎంటర్ చేసుకొని ఫీజు అయితే పే చేసుకోవాలి.